Hello everyone, Andarki Namaskaram. Welcome to Bhavani Jewellers. నేను మీ శ్రావణి ఫ్రమ్ భవానీ జ్యువెలర్స్ అండ్ నేమ్స్. సో యాక్చువల్గా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, అంటే ఒక రీల్ టైప్. ఎందుకు అంటే మన బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ కానివ్వండి, మన బెంగాల్ ఇన్సిడెంట్ కానివ్వండి, చాలా అది ఎలాగ చెప్పాలో నాకు మాటలు కూడా రావట్లేదు, కానీ చాలా దారుణంగా జరుగుతున్నాయి. అసలు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ మంచిగా మనము విషెస్ అంతా చెప్పాలి అన్నప్పుడు మనకు నిజంగా ఇండిపెండెన్స్ వచ్చిందా మన ఉమెన్స్కి, ఎక్కడి వరకు మనకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అసలు ఏంటా నేను విషెస్ పంపించాలా, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఇన్ని ఇయర్స్ 78 ఇయర్స్ అయ్యి ఇండిపెండెన్స్ డే వచ్చినా కూడా మన ఉమెన్స్ అందరూ కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా మనం రాత్రి బయటికి వెళ్ళాలంటే ఆలోచించాలి. ఎన్నో ఎథిక్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వెనకాల ఒక మగవాళ్ళు లేనిది ఒక ఆడది వెళ్ళలేదు అన్న అహంకారం ఇంకా పెరుగుతుంది. నాకు యాక్చువల్గా బాగా హర్ట్ చేసింది అయితే మన బెంగాల్లో డాక్టర్ ఇన్సిడెంట్. ఒక డాక్టర్ ఉమెన్కి, నైట్ డ్యూటీ చేసే ఉమెన్కి ఇంత కష్టం వచ్చింది అంటే అసలు నేషన్ అసలు ఇంకెట వెళ్తుంది. మనం ఎంతో అప్గ్రేడ్ అవుతున్నాం ఐటీలో. ఇండియా అనేది కంప్లీట్ ఎంతో వరల్డ్ ఎకనామీలో ఫాస్ట్ వెళ్ళిపోతుంది, కానీ మన ఉమెన్స్ సేఫ్టీ గురించి చూసుకుంటే ఎందుకు ఇంకా కఠిన చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్? అది ఎక్కడ ఎవరేం చేస్తున్నారు అనేది పక్కన పెడితే లాస్ అయ్యేదైతే మన ఉమెన్సే కదా. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి సంవత్సరానికి ఎన్నో కేసెస్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎన్ని ఇయర్స్, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండాలి? ఎప్పుడైతే మనకు ఆ ఉమెన్స్కి వచ్చిన స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ కాదండి, స్వాతంత్రం అంటే రెస్పాన్సిబిలిటీ. మన మెన్స్కి, అంటే మన నేషన్ మెన్స్కి, మన ఉమెన్స్ని ఒక రెస్పెక్టెడ్గా చూడడంని స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చేసుకుండొచ్చు, ఇప్పుడు చేస్తున్నారు అందరూ, కానీ అది మనస్ఫూర్తిగా నాకు రావట్లేదు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను హార్ట్ఫుల్గా ఈ మెసేజ్ ఇస్తున్నాను. నాకు జ్యువెలరీ గురించి చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఇది ఒకసారి వీడియో చేద్దాము, ఇది పెడదాము, ఏం చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రీవియస్గా మన జనరేషన్స్ అంటే ఆడవాళ్ళు ఒంటింట్లో ఉండడము, ఆడవాళ్ళకి ఏం తెలుసులే అని మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు ఫాదర్స్, తాతలు అట్లా చెప్పేవాళ్ళు, కాబట్టి వాళ్ళు అట్లా ఉండిపోయినారు. అక్కడ జెంట్స్ మెంటాలిటీ అలా ఉండేది. ఇప్పటికైనా నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ డీకేడ్స్ తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు నేర్పించండి. మీ ఇంట్లో అబ్బాయిలు మీరు మొక్కని నాటిన తర్వాత ఎప్పుడు మీరు ఫస్ట్ ఫ్రెష్ వాటర్ పోయడం ఇప్పుడు నుంచి చెప్పాలి. ఉమెన్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా ఉమెన్ అత్యవసర స్థితిలో కనిపిస్తే, ఏదైనా ఒక రాంగ్ ఇన్సిడెంట్లో కనిపిస్తే మీరు హెల్ప్ చేయాలి బెటా అని చెప్పేసి మీరు చెప్పాలి. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, మీ రెస్పాన్సిబిలిటీ అది. మీరు ఫ్యూచర్ నేషన్కి, ఫ్యూచర్ ఇండియాకి మీరు అబ్బాయిలని మంచి మెన్ని సొసైటీకి ఇస్తున్నారా, మృగాలను ఇస్తున్నారా అనేది మీ చేతుల్లో ఉంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మీరు ఎమోషనల్ అవుతున్నాను, ఫ్యూచర్లో మీ పిల్లల్ని కూడా మంచి సొసైటీకి ఒక మంచి జెంటిల్మెన్ ఇవ్వండి, ఇట్లా రాక్షసులను ఇవ్వకండి. స్మాల్ రిక్వెస్ట్. ఎండ్ ఆఫ్ ద డే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, కానీ ఉమెన్స్కి మాత్రం ప్యూర్ హార్టెడ్గా ఇండిపెండెన్స్ ఉమెన్స్ డే తీసుకొస్తారని కోరుకుంటూ జై హింద్ అండి.